మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే అరణ శ్రీనివాసులు మండిపడ్డారు. మీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. లడ్డూలలో నైవేద్యంలో మీరు నెయ్యి కల్తీ చేయలేదా అని ప్రశ్నించారు. వీటిలో వాటాలు మీ జగన్మోహన్ కి వెళ్లలేదా అని ఎద్దేవా చేశారు. కూటమి వచ్చిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభమైందని అన్నారు. గతంలో మీ హయాంలో అన్ని అమ్ముకున్నారు, కనీసం హుండీని కూడా వదలకుండా దోచుకున్నారని విమర్శించారు. చైర్మన్ గురించి బిఆర్ నాయుడు గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వంలో తిరుపతి ప్రజాప్రతినిధిగా తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ చైర్మన్గా ఎన్ని అపచారాలు ఎన్ని అపశృతులు జరిగిందో ఒకసారి కరుణాకర్ రెడ్డిని ఆత్మ విమర్శ చేసుకోవాలనేసి కూడా నేను కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. నీ హయాంలో సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు కోట్ల మంది ఉన్నారు. అటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలో అటువంటి దేవునికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు, నెయ్యి కల్తీ నెయ్యి నువ్వు వాడి అపచారం చేయలేదా కరుణాకర్ రెడ్డి గారు? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. తిరుపతి తిరుమల దేవస్థానంలో నీ చైర్మన్గా నీ హయాంలో ఉండేటప్పుడు, నువ్వు చైర్మన్గా ఉండేటప్పుడు కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు, వడలు ఇవన్నీ కకృతిపడి కోట్లాది రూపాయలు మీరు, మీ బినామీలు, మీ ప్రజాప్రతినిధులు, మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు వెళ్ళలేదా? చెప్పండి. మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం 2 నెలలు కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఈ లడ్డు, అన్నప్రసాదాలు ఒకసారి దేవాలయంలో